నా జీవితంలో ఎందుకు దేవుడు ఇంకా జవాబు ఇవ్వట్లేదు? ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను కానీ ఎందుకు దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు? బ్రేక్ త్రూ కొరకు నేను ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నా, కానీ బ్రేక్ త్రూ ఎందుకు నా జీవితంలో కనిపించట్లేదు? పలాని సమస్యకు పరిష్కారం రావాలని ఎంతగానో నేను దేవుణ్ణి ప్రాధేయపడతా ఉన్నాను, కానీ నా జీవితంలో పరిష్కారం ఎందుకు దేవుడు ఇవ్వడం లేదు అని మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఒకసారి మనందరికీ పరిచయమైన వ్యక్తి, ఆయన పేరు యోనా. యోనా దేవుడు తనని నినివేకు వెళ్ళమని చెప్పాడు. దేవుడు తనని నినివేకు వెళ్ళమని చెప్తే యోనా ఏమో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తర్షీషుకి వెళ్ళాడు. తర్షీషుకి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఒక ఓడెక్కాడు. ఆ సంఘటన అంతా కూడా మనకు తెలుసు. ఆ తర్షీషుకు వెళ్దామనే ప్రయత్నంలో ఓడెక్కి ఆ ఓడలో వెళ్ళి లోవర్ బర్త్లోకి వెళ్ళి హాయిగా నిద్రిస్తున్నాడు. ఆ నిద్రిస్తున్న సందర్భంలో ఇప్పుడు ఓయి నిద్రపోతా అని చెప్పి ఆ ఓడ యొక్క కెప్టెన్ వచ్చి ఆయనని లేపడం, ఆ తర్వాత నీ దేవునికి ప్రార్థన చేయమని చెప్పడం. అయితే ప్రార్థన గురించిన ఇన్స్పిరేషన్ ఎవరిస్తున్నారు అక్కడ? ఒక అన్యుడు, ఆ ఓడ యొక్క అధిపతి, ఆ ఓడ యొక్క కెప్టెన్ ఏమో తనకి ఎంకరేజ్ చేస్తూ, అయ్యా నువ్వు ప్రార్థన చేయి, అయ్యా లేచి నీ దేవునికి ప్రార్థన చేయమని చెప్పి బ్రతిమలాడాడు. ఆ తర్వాత మనకు తెలుసు, ఆయన అన్నాడు, ప్రార్థన చేస్తూ వచ్చే పరిష్కారం కాదు, మీకు ఈ తలనొప్పి అంతా పోవాలంటే నేను ఇస్త్రేసి ఏం చేయండి, నీళ్ళలో పడేసేయండి అన్నాడు. ఎప్పుడైతే యోనాను నీటిలో పడేశారో ఇప్పుడు ఈయన పెద్ద సమస్య. యోనా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనానికి వస్తాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాడు? 3 దినములు. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగు ప్రార్థించను. అంత ప్రార్థన 2, 3, 4, 5 వచనాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. మార్పు రాట్లే. ప్రార్థిస్తున్నాడు, మార్పు రాట్లే. ప్రార్థిస్తున్నాడు, మార్పు రాట్లే. ఇటు చూస్తున్నాడు బ్రదర్, ఏంది నేను ప్రేయర్ చేస్తుంటాడు మార్పు వస్తలేదు. సేవకుడు కదండి, ప్రేయర్ చేస్తే దేవుడు మాట వినాలి కదా. నా ప్రార్థన ఎంత ఘోర పాపినైనా దేవుడు ప్రార్థన అయితే కాదన్నాడు కదా. తగ్గించుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏంది మనసు కరగట్లేదు, దేవుంది ఏంది చేప ఇంకా కక్కట్లేదు అని చెప్పి మనసులో అనుకుంటా ఉన్నాడు. హీస్ ట్రైయింగ్ హిస్ లెవెల్ బెస్ట్ టు ప్రే, బట్ హీస్ నాట్ గెట్టింగ్ ఆన్సర్. దెర్ ఇస్ నో చేంజ్. ప్రయత్నిస్తున్నాడు, మార్పు రాలే. ఓడిపోయిన గుర్తించి ప్రార్థిస్తున్నాడు, మార్పు రాలే. ఒక అద్భుతమైన మాట చూడండి, జోనా చాప్టర్ 2 verse 9. యోనా 2వ అధ్యాయము 9వ వచనం కలిసి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొని నా మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని. అక్కడ ఒక మాట గమనించండి. ఫస్ట్ లైన్ ఏమని రాస్తుందండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది, ఐ విల్ సాక్రిఫైస్ అంటు ది విత్ ద వాయిస్ ఆఫ్, ఏంటండి? వాయిస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అంటే టిల్ దెన్ ఇట్ వాజ్ అ వాయిస్ ఆఫ్ ప్రేయర్. అంతవరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన 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 ప్రార్థన. ప్రభా రక్షించిన ఆయన, తప్పు జరిపోయింది ప్రభా, క్షమించు, పాతాళపు కొరలో ఉన్నాను ప్రభా, నా బాధ అర్థం చేసుకో ప్రభా, 3 రోజులు అయిపోయింది ప్రభా, నా ముఖమంతా కూడా గుర్తు తెలియని వ్యక్తిలాగా అయిపోయాను ప్రభా, ఇంకా దయ తెలిసిన ఆయన ప్రార్థన చేసి 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 ఇప్పుడు జ్ఞానోదయం అయింది, ఆత్మీయ ప్రత్యక్షత వచ్చింది. ఏమంటాడు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. యోనా పొజిషన్లో మనం ఉంటే ఏం థ్యాంక్స్ చెప్తాం? మనం అంటాం థ్యాంక్స్ చెప్పే పరిస్థితి బ్రదర్ ఇది, ఆ వేదన చెల్లించే పరిస్థితి కానీ ఆరాధన చేసే పరిస్థితి అదేనే. థ్యాంక్స్ చెప్తా ప్రభా, నీకు ఆరాధిస్తాను ప్రభా, నేను స్తుతిస్తాను ప్రభా అన్నాడు. అంతే. 10వ వచనం చూడండి ఏముందో. అంతలో ఆ మాట అన్న వెంటనే యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసింది. మనసులో అనుకున్నట్ట, ప్రభా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను నాయనా, నా ప్రాణమును గోతులు తీయకుండా కాపాడావు ప్రభా, అయ్యా నేను స్తుతిస్తాను. వాట్ యు ఆర్ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ టు వర్షిప్ యూ, ఐ వాంట్ టు గ్లోరిఫై యూ లార్డ్, ఐ వాంట్ టు హార్టిలీ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ ఇన్సిడెంట్. ఈ పరిస్థితిని బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభా, నీ యందు విశ్వాసం ఉంది, నేను ఆరాధిస్తున్నా, నీ ఉద్దేశాలు నెరవేరుతాయని ఆరాధిస్తున్నా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నందుకు ఆరాధిస్తున్నా, నువ్వు పిలుచుకున్నందుకు ఆరాధిస్తున్నా, అయ్యా నువ్వు అనుమతించిన ఈ గాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా, మనస్ఫూర్తిగా నేను ఆరాధిస్తున్నా. అంటే అంతలో మత్స్యం వాక్ అని కక్కేసిందంట. ఈరోజు ప్రియ సోదరి సోదరా,
సమస్యలో నీ ప్రయత్నం ద్వారా బయటకు రావాలని ఇటు దొక్కి అటుగొట్టి అటుగిచ్చి ఇటులాగి కొట్టుకుంటే ఇంకేమవుతుందండి? ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. అట్లని చెప్పి ప్రాణం చేస్తే పరిష్కారం వస్తుందా? ప్రాణం చేస్తే పరిష్కారం వస్తుందా? రాదు. మరి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్. ఈరోజు దేవుడు కొత్త ఆయుధం మీకు ఇస్తున్నాడు. ఏంటండి అది? కృతజ్ఞతాస్తుతులు. గట్టిగా చెప్తారా? ఈ కృతజ్ఞతాస్తుతులు వచ్చేసరికి వెంటనే పరిష్కారం వచ్చేసింది. సి ద సీక్రెట్ ఆఫ్ డెలివరెన్స్. కృతజ్ఞతాస్తుతులు నీకు విడుదలకు ఏముందండి? తాళపు చెవి. 50 కీర్తన ఆఖరి వచనం చూస్తే అందరం కలిసి చదువుదాం. ఏం జరుగుతుందంటే అక్కడ ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తే పరిష్కారం ఎందుకు ఆలస్యం అవుతుంది? ప్రార్థన కంటే పెద్ద ఆయుధమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏమవుతుంది? స్తుతియాగంలో ఏముంది? అందరం కలిసి చదువుదామా? స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఈ స్తుతియాగం అర్పించడం ఏం చేస్తాను? నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకుని. ఇప్పుడు బాగా వినండి. ఎవరికి దేవుని రక్షణ మార్గం చూపిస్తాడు? ప్రార్థించు వాడికని రాయలే. స్తుతియాగం అర్పించు వానికి దేవుడు ఏమిస్తాడంటండి? రక్షణ మార్గాన్ని వానికి తెలియజేస్తాడు, కనుపరుస్తాడు, చూపిస్తాడు. వేర్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ డెలివరెన్స్? ఇన్ థ్యాంక్స్ గివింగ్. స్తుతియాగం ఆరంభిస్తున్నావా? దేవుడు నీ పరిష్కారానికి మార్గాన్ని నీకు చూపిస్తాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచు వాడనవుతాను.